గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద పోస్ట్ మార్టం ప్రక్రియలో లంచాల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి ఓ మృతదేహాన్ని హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుల్ గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం చేయాలని డ్యూటీ డాక్టర్ను అడిగినప్పుడు ఆయన 2,500 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో డాక్టర్ స్పందించలేదని, చివరికి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే పోస్ట్ మార్టం నిర్వహించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల పలు ఫిర్యాదులు వెలుగులోకి రావడంతో పోస్టు మార్టం ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. డాక్టర్ల తీరుతో కేసుల దర్యాప్తులో జాప్యం ఏర్పడుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా పోస్టు మార్టం ఆలస్యం అవుతుండడాన్ని, లంచం డిమాండ్ చేస్తుండడమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. వైద్య విధానాలలో ఇలాంటి అవినీతి కార్యక్రమాలు కొనసాగితే న్యాయ ప్రక్రియ ప్రభావితమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్కి పోలీస్ శాఖ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ విచారణ కోసం వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక పంపించినట్లు సమాచారం. మార్చురీ వైద్యులు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ పోలీస్ అధికారి మార్చిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్తో అనుచితంగా ప్రవర్తించాడని డీజీపీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు పంపిన ఫిర్యాదులో ఆరోపించారు. మానసిక వేధింపులకు గురి చేసేందుకు ఆయన మెడికో లీగల్ బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కొందరు పోలీసులు అవసరానికి మించిన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే తరచుగా డాక్టర్ల పనితీరుపై ప్రభావం చూపుతుందని వైద్య సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యులు పరస్పరం సహకరించాల్సిన అవసరం ఉన్న లంచాల ఆరోపణల నేపథ్యంలో వైరుధ్యాలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, ఇక ఇదే అంశానికి సంబంధించి అసలు ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళు లంచాల ఊబిలో పడిపోయి అసలు సామాన్య ప్రజలకి ఇలాంటివి చాలా కఠినంగానే ఉంటాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? థ్యాంక్ యూ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో మాత్రం అవినీతి పెరిగిందనేది పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఏ శాఖలో ఉన్నా పట్టి జలగల్లా పీడిస్తున్నారని అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే మనం గాంధీ హాస్పిటల్లో మార్చురీకి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ఎక్కడైనా ఈ యొక్క ఏదైనా యాక్సిడెంట్ కానీ లేకుంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగిన సందర్భంలో వారి యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించడానికైతే ఆ ప్రభుత్వ హాస్పిటల్లోకి తరలిస్తారు. కానీ అక్కడ జరిగే తతంతు ఒకటి ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే చనిపోయిన బంధువులు వారు ఆ బాధతోటి ఏడుస్తుంటే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పోస్ట్ మార్టం చేస్తేనే గానీ ఆ యొక్క డెడ్ బాడీ వీరి బంధువులకు అప్పగించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఈ యొక్క పోస్ట్ మార్టం సిబ్బంది కొంత జలగల్లా పీడిస్తారు. అంటే చనిపోయి ఏడ్చే బంధువులను కూడా లంచాల పేరుతోటి డిమాండ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే మేము పోస్ట్ మార్టం త్వరగా మేము చేపిస్తాం, లేదంటే లేట్ అవుతుంది, దానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి అయిన తర్వాతనే మేము పోస్ట్ మార్టం చేస్తామని అయితే గాంధీ హాస్పిటల్లో కానీ లేకుంటే ప్రభుత్వ పోస్ట్ మార్టం సిబ్బంది ఆ విధంగా చెప్పిన సందర్భాలు అయితే పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు. అంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరో ఒకరు బంధువులు చనిపోతే ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అంటే ఖచ్చితంగా ఎవరైనా కొంతమంది బంధువులు చనిపోయిన సందర్భాల్లో పోస్ట్ మార్టం అయితే ఖచ్చితంగా జరిగే సందర్భాలు అయితే అరుదుగా మనం చూస్తాం. కానీ పోస్ట్ మార్టం సిబ్బంది అక్కడ పోస్ట్ మార్టం చేసే సిబ్బంది డాక్టర్లు అయితే జలగల్లా పీడించి వారి వద్ద నుంచి అయితే లంచాల రూపంలో డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. కొంతమందిని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదే అయితే ఈ యొక్క డాక్టర్ల ఫిర్యాదు ఏ మేరకు ఉందంటే ఖచ్చితంగా ఈ యొక్క పోలీసులు మాపై ఒత్తిడి తెస్తున్నారు, మా యొక్క విధులకు ఆటంకం కల్పిస్తున్నారని అంటే పరస్పర ఫిర్యాదులు అయితే వీరు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గాంధీ హాస్పిటల్లో, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో అయితే చనిపోయిన వారి బంధువులు లేదా పోలీస్ సిబ్బంది త్వరగతిన ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీసులు డాక్టర్లను కోరితే మాకు డబ్బులు ఇస్తేనే మేము పోస్ట్ మార్టం చేస్తాం, లేదంటే చేయమని మొండికేశారు. డబ్బులు లేవు, మేము తర్వాత ఇస్తామంటే కూడా ఖచ్చితంగా మాకు డబ్బులు చెల్లిస్తేనే పోస్ట్ మార్టం చేసి మీకు డెడ్ బాడీని ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉంటామని అయితే డాక్టర్లు చెప్పినట్టు పోలీసులు అయితే ఆరోపించారు. దానికి సంబంధించి ఆ యొక్క ఎవరైతే డాక్టర్ కు ఫోన్ పే ద్వారా 2500 రూపాయలు పంపడంతో ఆ యొక్క ప్రక్రియ పూర్తి చేసి పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి డెడ్ బాడీ అందించారు బంధువులకు. ఈ యొక్క విషయాన్ని సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేయడంతో సూపరింటెండెంట్ వైద్య శాఖ వారి మీద అయితే విచారణ ప్రారంభించారు. ఈ యొక్క డాక్టర్లు కూడా అంటే పోలీసులు మాపై ఒత్తిడి వేస్తున్నారు, మా విధులకు ఆటంకం కల్పిస్తున్నారు, కొంత అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు డాక్టర్ల పైన డాక్టర్లు పోలీసుల పైన అయితే ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ అదేవిధంగా డీజీపీకి అయితే ఫిర్యాదు అయితే చేశారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధికారులు ఒకరిపై ఒకరి ఒత్తిడి తెచ్చుకుంటారు. అంటే ప్రతి ప్రభుత్వ శాఖలో ఇలాంటి అవినీతి పెద్ద ఎత్తున లంచాల రూపంలో అయితే డిమాండ్ చేస్తారు. ఎవరు వెళ్ళినా ఏ సమస్యతోటి ప్రభుత్వ శాఖలోకి వెళ్తే ఖచ్చితంగా లంచాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క లంచాలు డిమాండ్ చేస్తే అధికారులను గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వారి యొక్క ఆస్తుల మీద కూడా కొంత విచారణ చేపించాలని అయితే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ యొక్క ఎవరైతే చనిపోయిన బంధువులు వారితోటి దుఃఖ సాగరంలో ఉంటే మాత్రం డాక్టర్లు ఇలా జలగల్లా పీడించుకోవడం అయితే కొంత బాధకరమని అయితే బంధువులు ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అంటే పోలీస్ శాఖ కానీ లేదా డాక్టర్ కూడా అంటే పరస్పర సహకరించుకొని ఈ డెడ్ బాడీ త్వరగతిన పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తే అక్కడ ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మాత్రం ప్రభుత్వానికి లేకుంటే ప్రభుత్వ శాఖల అధికారులకైతే చెడ్డ పేరు వస్తుందని అయితే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఒకరికొకరు ప్రజలు కూడా మీకు సహకరిస్తారు, అదే విధంగా ప్రభుత్వ శాఖ అధికారులు కూడా ప్రజలకు సహకరించే విధంగా పరస్పర సహాయ సహకారాలతోటి యొక్క ఎలాంటి సంఘటనలు లేకుండా ఇలా సహకరించుకుంటే గానీ